హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్ ఇచ్చింది సార్. మామూలుగా అతను అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలు రావడం మనం చూసాం. అయితే ఆయన మాత్రం దాక్కుని అజ్ఞాతంలో ఉన్నారంటున్నారు. ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఇప్పుడు హైకోర్టు షాక్ ఇచ్చింది. మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం గత అనుభవం నుంచి కొంత నేర్చుకునింది. అదేంటంటే కేసులు పెట్టేసి త్వరగా వాళ్ళని లోపలేసేస్తే అంతే స్పీడ్గా వాళ్ళు బయట వచ్చేస్తారు. కాబట్టి కేసులు పెట్టేటప్పుడు అరెస్ట్ చేసే ప్రొసీజరు ఇవన్నీ పక్కాగా ఫాలో కావాలి. అందుకని వాళ్ళు సిద్ధార్థ లోద్రాని పెట్టుకున్నారు ఇప్పుడు గైడెన్స్కి, సుప్రీంకోర్టు సీనియర్. ఆయన గవర్నమెంట్కి అనేక చిన్న ముందస్తు బెయిల్కి కూడా ఆయనే వాదిస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ ప్రత్యక్షంగా వాదించాల్సిన అవసరం లేదు, ఢిల్లీలో కూర్చొనే వాదించవచ్చు. సో అందుకని ఏం చేస్తున్నామంటే, మొన్న కూడా సిఐడికి సంబంధించిన అధికారుల మీద విజయ్ పాల్ వాళ్ళ మీద జరిగిన ముందస్తు బెయిల్ విచారణలో కూడా సిద్ధార్థ లోత్రా ప్రభుత్వం తరఫున చేశారు. ఆయనకు కూడా చంద్రబాబుకి ఆయన హెల్ప్ చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఫండ్స్ ఆయనకి ఫీజు రూపంలో ఇస్తాడు. గతంలో జగన్ కూడా సీనియర్స్ని పెట్టుకున్నాడు కదా, సుప్రీంకోర్టు సీనియర్స్ని, ప్రభుత్వ సొమ్ము వాళ్ళకి ఇచ్చాడు కదా. అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు సిద్ధార్థ లోత్రా పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజల డబ్బు ఫీజు రూపంలో ఆయనకి ఇస్తున్నాడు. నిజానికి ఎవరో ఒక అధికారి ముందస్తు బెయిల్కి సిద్ధార్థ లోత్రా అవసరమా అంటే, మా దగ్గర డబ్బులు ఉంది, గవర్నమెంట్ ఉంది, మాకు పరిచయాలు ఉన్నాయి, ఆయన మాకు హెల్ప్ చేశాడు, మేము ఇప్పుడు హెల్ప్ చేయాలి అన్న పద్ధతిలోనే జరుగుతున్నాయన్నీ. అలాగే సిద్ధార్థ లోత్రా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆచితూచి వెళ్తున్నారు. హడావిడిగా ఎవరి మీద కేసులు పెట్టి లోపలేసే ఇట్లా అంటే, ఒకసారి మనం కేసు కానీ పెడితే అతను త్వరగా బయటికి రాకుండా ఏం చేయాలి అనేది ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అందువల్ల వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 8 years లోపల శిక్ష పడే కేసులు అయితే బెయిల్ ఈజీగా వస్తుంది. 8 years లోపలైతే బెయిల్ అంత ఈజీగా రాదు. మనం చంద్రబాబు విషయంలో కూడా జగన్ కూడా అక్కడ తెలివి ఉపయోగించి చేశాడు. 8 years ఉన్న సెక్షన్లు 409 అనుకుంటా ఐపీసీ అవి పెట్టాడు. దానివల్ల బెయిల్ అనేది ఆన్ ద స్పాట్ రాదు. సో ముందస్తు బెయిల్ కూడా కష్టం. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలుగుదేశం కూటమి తెలివిగా ఏం చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం కూటమికి చంద్రబాబుకి ఎప్పటి నుంచో వ్యవస్థల మీద అండర్స్టాండింగ్ అని పట్టు కానీ ఆయనకి బ్రహ్మాండంగా ఉంది. ఈ గత కొంతకాలంగా ఆయన ఇంకా రాటు తేలాడు. ఆయనకి నేషనల్ లెవెల్లో హరీష్ సాల్వే కావచ్చు, లేకపోతే సిద్ధార్థ లోత్రా, వీళ్ళు ఏంటంటే టాప్ 5లో ఉండే అడ్వకేట్లు నేషనల్ లెవెల్లో. సో అలాంటి వాళ్ళని గైడెన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎలాగా కోర్టుల్ని ఎక్కడ లూప్ హోల్స్ ఉంటాయి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, అవతల వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండాలంటే మనం ముందుగా ఏం స్టెప్ తీసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. అందుకని తొందరపడలా. యాక్చువల్గా వల్లభనేని వంశీ ఎక్కడ దాక్కున్నా పట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో విదేశాలకు వెళ్ళిపోతే తప్ప ఇక్కడ పట్టుకోవడం అంత ఈజీ కష్టమేం కాదు. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ తనకి షెల్టర్ ఇచ్చాడని రకరకాల పుకార్లు వచ్చాయి, కానీ అవేమీ తేలలేదు. అయితే ఇప్పటివరకు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడని మాత్రం ఎవరికి తెలియదు. అతను అజ్ఞాతంలో ఉన్నాడని చెప్తున్నారు. కానీ నాకు తెలిసి అయితే పోలీసులకి అజ్ఞాతంలో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే, ఇతను ఏమేమి ట్రై చేస్తాడో ట్రై చేయని, లీగల్గా అతనికి దారులు మూసుకుపోయినాక అరెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఎక్కువ కాలం జైల్లో ఉంటాడు. ఇప్పుడు ఎందుకంటే ముందస్తు బెయిల్కి వెళ్తాడని వీళ్ళకి తెలుసు. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు అరెస్ట్ చేసేసారనుకో, ఇమీడియట్గా బెయిల్ రాదు. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఆల్రెడీ రిజెక్ట్ అయింది. అది లేదనుకో, నైట్లు కూడా చంద్రబాబు తెలుసు, అర్ధరాత్రులు కూడా బెయిల్ ఇప్పించుకోవచ్చు వాళ్ళు అనుకుంటే అని. రేపు ఇప్పుడు జగన్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, జగన్ కూడా నేషనల్ లెవెల్లో అడ్వకేట్లను పెట్టుకుంటాడు కదా. సో అందుకని ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా చంద్రబాబు మూవ్ అవుతున్నాడు. దానికి తగిన నిర్మాణాలను పెట్టుకున్నాడు, దానికి తగిన నేషనల్ లెవెల్లో సిద్ధార్థ లోత్రా లాంటి అడ్వకేట్లను పెట్టుకొని మూవ్ అవుతున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో అంటే ఒక ట్రాప్ వేసి పెడతారు, ఈ ట్రాప్లకే రావాలి. అది అలాంటి ట్రాప్ ఏంది, ముందస్తు బెయిల్లోకే రావాలి అతను. సో ముందస్తు బెయిల్ రాకుండా ఎలా చూడాలి. సో ముందస్తు బెయిల్ కానీ రాకపోతే అతన్ని అరెస్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇది చంద్రబాబు ఒక గేమ్ ప్లాన్. అది అర్థం కాకుండా చాలామంది తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే మీడియా, చంద్రబాబు ఇంకా ఏం చేయలేదు, జగన్ని లోపలేసేయలేదు, సాక్షిని మూసేయలేదు, వైసీపీ కార్యకర్తలు ఇంకా హ్యాపీగా తిరుగుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏంటంటే ఒక ప్లాన్డ్గా, ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఇవన్నీ వీళ్ళు కోరుకునేవన్నీ 100% చేస్తాడు. మన ప్రొసీజర్ ఫాలో అవుతుండే జాగ్రత్తగా గమనించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. వీళ్ళ అసహనం ఏంటంటే త్వరగా వేస్తే త్వరగా బయటకు వస్తారనే చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్.
కాబట్టి త్వరగా వేయకుండా జగన్లాగా తొందరపడకుండా కూల్గా ఒక పని చేస్తే సిస్టమేటిక్గా చేయాలి, అన్ని దారులను మూసుకొని ఎట్లా చేయాలి, వ్యూహం ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఆయన చేస్తున్నారు. అంటే ఒక్కసారి ఒకడు లోపలికి వెళ్తే త్వరగా రాకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ కొడుకు నిన్న జోగి రాజు లోపల వెళ్ళాడు, అతనికి ఇప్పుడిప్పుడే ఇంక బెయిల్ రాదు. ఆల్రెడీ ఏసీబీ ఆఫీసర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఒకప్పుడు ఇలాగా ఏసీబీ వాళ్ళు సిఐడి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తేమో వీళ్ళు వాళ్ళని ఇప్పటికి కూడా వేధిస్తున్నారు, అలాగే మీరు ఎలా చెప్తారు అని. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. సో నేను చాలాసార్లు చెప్తుంటా, పొలిటికల్ పార్టీలకి ఏ రకమైన తేడా లేదు ఇవ్వాలని. అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ సిమిలర్గా బిహేవ్ చేస్తుంది, కళ్ళు మూసుకొని మనం చెప్పేయచ్చు, ఏమీ తేడా ఉండదు. గతంలో వ్యవస్థలు ఎలా బిహేవ్ చేసాయి జగన్ ఉన్నప్పుడు, అంతకంటే ఎక్కువ బిహేవ్ చేస్తున్నాయి ఇప్పుడు అగ్రెసివ్గా. దీని తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే కూడా ఇది ఇంతకంటే ఎక్కువే చేస్తారు. ఇది రాను డోస్ పెరుగుతుంది. ఈ మొత్తం దీంట్లో సామాన్య ప్రజలు ఖచ్చితంగా బలవుతారు. బలహీనమైన వాళ్ళు విధి లేకుండా వాళ్ళు కొన్ని పార్టీల్లో ఉండాల్సి వస్తుంది, విధి లేకుండా వాళ్ళు యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని కాపాడే మెకానిజమ్స్ తెలుగుదేశానికి బలంగా ఉన్నాయి కానీ వైసీపీకి లేవు. కేడర్ని ప్రొటెక్ట్ చేసే మెకానిజమ్స్ తెలుగుదేశానికి బాగున్నాయి, వైసీపీకి అది వీక్గా ఉంది. జనసేనకి కూడా అది వీకే. ఇప్పుడిప్పుడే జనసేన కూడా నేర్చుకొని తెలుగుదేశం సహాయంతో కేడర్ని ఎట్లా కాపాడుకోవాలి, కేడర్ బేస్ని ఎలా పెంచుకోవాలి, ఆర్గనైజేషనల్ సెటప్ని స్ట్రెంగ్త్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతున్నాడు. అతనికి ఇప్పటివరకు అంత అవసరం రాలేదు, దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. జగన్ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రజలకు నేను సంక్షేమం ఇస్తే చాలు, ప్రజలు నన్ను కాపాడుకుంటారు అన్న ఒక సింపులిస్టిక్ దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ కాంప్లెక్స్ వ్యవస్థల్ని ఎట్లా పెట్టుకొని మెయింటైన్ చేయాలనేది చంద్రబాబు చేసి చూపించినా కూడా జగన్ నేర్చుకోలేదు. జగన్ మన డిఫరెంట్ మెథడ్లో వెళ్దాము, మనం ప్రజలు జగన్ వెర్సెస్ జనం అన్న ఒక దీంట్లోనే ఉండిపోయాడు. అందువల్ల భారీ మూల్యం చెల్లించాడు. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలని అనుకున్నా కూడా అంత ఈజీ కాదు. ఇప్పటికిప్పుడు అది వ్యవహారం. చంద్రబాబు అంటే ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్ అయింది. ఆయన వేసే సిస్టమ్స్ కానీ, ఆయన ఎక్కడెక్కడ ఏది ప్లాంట్ చేస్తే అది ఎప్పటికీ ఎట్లా వస్తుంది అవన్నీ. ఇప్పుడు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్లకు బొమ్మన్నాడని చెప్తారు. ఇప్పుడు ఆయనకు పనికొచ్చిందా లేదా రేవంత్ రెడ్డిది? అట్లాగే షర్మిలాకి ఇక్కడ ఉన్నప్పుడు తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు హెల్ప్ చేశారు. ఇవాళ షర్మిల ఆయనకు పనికొచ్చిందా లేదా? అట్లాగే బీజేపీలో కొంతమందిని పంపించాడు. బీజేపీలో ఉన్న సీఎం రమేష్ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఈయనకి ప్రొటెక్టివ్ కవర్ లాగా పనికొచ్చారా లేదా? ఇలాగ ఆయన ఏంటంటే వేరే పార్టీలేక మనుషులను పంపించడం, వేరే వ్యవస్థలేక మనుషులను పంపించడం, తనకి సామాజిక వర్గం వాళ్ళని బలంగా చూసుకోవడం, పార్టీ కేడర్ని పార్టీని బలంగా నిర్మించుకోవడం, ఈ ప్రొటెక్టివ్ షీల్డ్స్ అంటారు వీటిని. ఈ ప్రొటెక్టివ్ షీల్డ్స్ లేదా సపోర్ట్ సిస్టమ్స్ని ఓవర్ ద పీరియడ్లో ఆయన బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. అవి ఆయనకి ఎప్పటికప్పుడు హెల్ప్ అవుతున్నాయి. జగన్ కానీ కేసీఆర్ కానీ ఆ పని చేయలేదు. జగన్ కొంతవరకు చేయగలిగాడు కానీ అది సరిపోదు జగన్కి. కేసీఆర్కి అసలు లేదు, ఆ దృష్టే లేదు కేసీఆర్కి. కేసీఆర్ తెలంగాణ నా జాగీరు, తెలంగాణ ప్రజల్ని నేను ఇలా మ్యానిపులేట్ చేయగలను అనుకున్నాడు. అది ఇప్పుడు ఆయనకి రివర్స్ కొట్టింది. అందుకనే కవిత 5 నెలలు దాటినా కూడా జైల్లో నుంచి బయటికి తీసుకురాలేకపోయాడు. సో ఇదే మనం కానీ ఇదే ప్లేస్లో చంద్రబాబు నుండి ఈ పార్టీకి ఎప్పుడూ కూతుర్ని తీసుకొచ్చుండేవాడు. సో ఈ అందుకని ఈ తేడా రాజకీయ నాయకుల మధ్య ఈ తేడా ఏదంటే వాళ్ళ ఫంక్షనింగ్ విధానం, వాళ్ళ దూరదృష్టి, వాళ్ళ ప్లానింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో. అక్కడే మనకి వ్యక్తుల ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో వ్యవస్థల్ని తను ఎలా యూజ్ చేసుకుంటున్నాడు అనేది నీ టాలెంట్. అంతేగాని వ్యక్తిగా చంద్రబాబు అయినా ఇంకొకరైనా వ్యక్తులుగా చూసుకున్నప్పుడు వాళ్ళు ఏమీ తేడా ఉండదు. కానీ వ్యవస్థల్ని వాళ్ళు ఎలా సపోర్ట్ సిస్టమ్స్గా చేసుకుంటూ వచ్చారు, మోడీ కావచ్చు, ఈయన కావచ్చు, వీళ్ళకున్న ఆ బలం అది. సో ఆ యాంగిల్లో వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా మిడిసిపడినప్పుడు ఇవన్నీ ఆలోచించకుండా మిడిసిపడితే ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అతను వల్లభనేని వంశీ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చంద్రబాబు ఆయన సత్యమణి మీద చాలా దుష్ప్రచారం చేయించి ఇవన్నీ చేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆగ్రహానికి గురయ్యారు. సో అది ఎక్స్ట్రీమ్, అది బార్డర్స్ని లైన్స్ని క్రాస్ చేయడం.
దానివల్ల ఇప్పుడు అతన్ని ఎవరు కాపాడే పరిస్థితి లేదు. జగన్ అనుకున్నా కూడా కాపాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వల్లభనేని వంశీ జైలుకి వెళ్తాడు. జైల్లో కూడా ఎక్కువ కాలమే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళ చంద్రబాబు ప్లానింగ్ అనేది అలా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.